మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురుగారు ముఖం చూడగానే వారేంటో చెప్పేస్తారంట కదా. భగవంతుడు నాకు ఇచ్చిన వరం. దానికి మీ ప్రిఫరెన్స్ కూడా నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నేను హనుమాన్ చాలీసా చేస్తున్న సమయంలో కాఫీ మరకలు పడితే ఎలా ఉంటుంది అలాగా అది మనం ఒకవేళ కాఫీ మరకలతో పుస్తకం మీద వేయాలని మనం వేయలేం. అలా భగవంతుడు మీకు సాక్షాత్తు హనుమంతుల వారే కనిపించారంట కదా. ఇది చెప్పాలి అంటే నాకు 1982 రాత్రిపూట 12 గంటలు ఆ సమయంలో నాకు తెలియకుండానే నా శరీరంలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశించింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఒక్కసారి ముఖం చూశారంటే మనం ఏంటో చెప్పగలరు. ఆయన జ్ఞానం అంత గొప్పది. ఆయన హోమం చేశారంటే సాక్షాత్తు హనుమంతుల వారిని, అమ్మవారిని మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎందరికో ఉచితంగా జ్యోతిష్యం చెప్తూ ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కార మార్గాలని చెప్తూ ఉంటారు. ఆయనే ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, రెమెడీ స్పెషలిస్ట్ అవార్డు గ్రహీత హనుమత్ ఉపాసకులు శ్రీ కొండపర్తి రామకృష్ణ శర్మ గారు. వారు ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మనం నిత్యం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే ఎన్నో సమస్యలకి సులువైన మార్గంలో పరిష్కారాలను మనం ఈరోజు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీ మహాగణేశాయ నమ, సరస్వత్యే నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సలాసహిత శ్రీ ఆంజనేయ స్వామియే నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ. గురుగారు ముఖం చూడగానే వారేంటో చెప్పేస్తారంట కదా, ఎలా చెప్తారండి? మా ముఖము చూసి జాతకం చెప్పబడును అనేది ఒక వరుళ్ళ ఏర్పడింది. మామూలుగా జనరల్గా అయితే నేను సాధారణంగా ఎవరైనా ఫోన్ చేసినా, మామూలుగా వాళ్ళ సమస్య చెప్పినా, వాళ్ళు అడుగుతున్న సమయాన్ని ప్రశ్నాలగ్నంగా వాళ్ళ మాట్లాడుతున్న వాయిస్ని దాని సిస్టెన్స్గా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ఇది మా పూర్వీకులు ఇచ్చిన పుణ్యబలం, నా మాతృపితృ దేవతల యొక్క ఆశీర్వచనం, వాటి వల్ల వచ్చిన ఈ విద్య. కాకపోతే సాధారణంగా ఏంటంటే నేను సాధారణంగా చూడంగానే చెప్తున్నాను కాబట్టి ముఖము చూసి చెప్పబడను అనేది ఒక ఉచ్చారణలా పడిపోయింది. అది చాలా పాపులర్ అయిపోయింది. కొన్ని విదేశాల నుంచి కూడా గురుగారు నా వీడియో పెట్టమంటారా, నా ఫేస్ పెట్టమంటారా, నన్ను మీరు ఒకసారి ఏమైనా వీడియో కాల్ మాట్లాడతారా, చాలామంది అడుగుతూ ఉంటారు. సరే, అది కూడా ఒక అందుకు మంచిదే. కాకపోతే ముఖము చూసి చెప్పబడును అనే దానికి ప్రిఫరెన్స్ ఏమీ లేదు. వాళ్ళు ఎలా అడిగినా వాళ్ళు అడిగే సమయాన్ని బట్టి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అనుగ్రహమైన ఆ వాక్ని ఖచ్చితంగా కూడా చెప్తానని చెప్పి ఆ స్వామివారి యొక్క నమ్మకంతో చెప్తున్నాను. అంటే మీరు పూజలు చేస్తే, అంటే మీరు హోమం చేసినా ఏం చేసినా కూడా సాక్షాత్తు హనుమంతుల వారు, అమ్మవారు కనిపిస్తారని చెప్తున్నారు కదా, నిజంగా కనిపిస్తున్నారా హనుమంతుల వారు? భగవంతుడు నాకు ఇచ్చిన వరం. దానికి మీ ప్రిఫరెన్స్ కూడా నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నేను హనుమాన్ చాలీసా చేస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి వారు చక్కగా పుస్తకంలో ప్రింట్ అయినట్టుగా వచ్చింది. అంటే ఏదైనా కాఫీ మరకలు పడితే ఎలా ఉంటుంది అలాగా అది మనం ఒకవేళ కాఫీ మరకలతో పుస్తకం మీద వేయాలని మనం వేయలేం. అలా భగవంతుడు అలా సాక్షాత్కరించాడు. అట్లాగే నిత్యం నేను అనుష్ఠానం చేసే పంచపాత్రలో ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్ళు, ఆ ముఖము ఖచ్చితంగా కూడా నాకు ఆ రెండు నిదర్శనాలమ్మ. అంతేకాకుండా ప్రతిరోజు కూడా నా ఇంటికి 2 వానరాలు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వచ్చి మనం ఏది పెడితే అది శుభ్రంగా, అంటే మా ఊరు మొత్తం సాధారణంగా కోతులే కాదు, కోతులను తొలివేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయినా ఖచ్చితంగా నేను పెడితే కానీ నా గృహంలోంచి వెళ్ళని వానరాలు ఒక 2 ఉన్నాయి. అవి మామూలుగా వస్తుంటాయి. ఇక నేను పూజలు చేసేటప్పుడు కానీ, నేను ఏదైనా హనుమత్ జయంతి ఉత్సవాలు చేసేటప్పుడు అవి చక్కగా అక్కడే కూర్చుంటాయి. ఎంతమంది ఉన్నా సరే వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి చక్కగా. మీకు సాక్షాత్తు హనుమంతుల వారే కనిపించారంట కదా. ఇది చెప్పాలి అంటే నాకు 1982 ఆగస్టు 2వ తారీఖు నాడు రాత్రిపూట 12 గంటలు ఆ సమయంలో నాకు తెలియకుండానే నా శరీరంలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశించింది. అంటే ఇప్పుడు సుమారుగా నాకు 14 సంవత్సరాలు. 82 అంటే మరి నేను పుట్టింది 68, 82 అంటే దరిదాపుగా ఒక 14, 16 సంవత్సరాలు ఉంటాయేమో అనుకుంటున్నాను కరెక్ట్గా. నేను
పడుకుని ఉంటే రాత్రి 12 గంటలు ఆ సమయంలో నాకు తెలియకుండానే బాడీలో ఒక రకమైన శక్తి ప్రవేశించింది. అది మా వాళ్ళందరూ కూడా చాలా కాలంగా ఒక వారం రోజుల పాటు చక్కగా అదేదో దెయ్యం అనుకుని, భూతం అనుకుని, రకరకాల పరిస్థితులను బట్టి అన్ని రకాల వైద్యాలు చేశారు నాకు. అయితే చివరికి ఏంటంటే ఎవరో ఒక గురువు గారు చూసి ఇదేదో మీ పూర్వీకుల యొక్క ఫలితంలో ఉన్నట్టుందని, ఈయనకి ఆంజనేయ స్వామి వారి లోపల ప్రవేశంలో ఉన్నారని చెప్తే, మా నాన్నగారికి అసలు దైవభక్తి తక్కువ. ఆయన మిలిటరీ మ్యాన్. ఆయన ఎక్కువగా కూడా దేవుణ్ణి పెద్దగా పూజించేవారు. అయితే మా పూర్వీకుల్లో ఈ విగ్రహం ఎక్కడో ప్రతిష్టాపన చేయబడింది. మాది పామర దగ్గర కొండిపోరు, అసలు ఊరు మాది. అక్కడెక్కడో మా విగ్రహం ఒకటి ప్రతిష్టాపన చేయబడింది. మా నాన్నగారికి తెలిసేమో, తెలియదు పూర్తిగా. ఇవన్నీ నాకు అసలు తెలియదు. ఆ సమయంలో నేను చెబుతుంటే మా నాన్నగారికి ఎందుకో డౌట్ వచ్చింది. వచ్చి ఇంక చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి ఆయన ఆ ఊరు వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత అక్కడ చక్కగా పాకలో ఉన్నాడు ఆంజనేయ స్వామి, నా మోసేంత ఉంటాడు అంతే చక్కగా. ఆయనకి అసలు దైవభక్తి లేదు అనుకున్న వ్యక్తి, అంటే ఆయన పూజలు చేసేవాడు కాదు తర్వాత కూడా. ఇక తర్వాత నుంచి కూడా ఆయన దైవాన్ని మనసులో అయినా సరే అంతరాత్మలో కూడా చక్కగా కూడా ఆయన ధ్యానం చేసుకుంటాడు. ఆయన పేరు కూడా, మా నాన్నగారి పేరు కూడా వీరాంజనేయ స్వామి. మా పూర్వీకుల నుంచి అది వచ్చింది. ఆ తర్వాత నిదానంగా వచ్చింది. నేను బాల్యంలో ఉన్నా, నాకు మొదట ఈ విద్య మీద నాకు అంత అవగాహన అది కూడా లేదు. ఆ స్వామివారు మన వయసుని ఎలా పెంచాడో ఆ విద్యను కూడా అలాగే పెంచుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆ విద్యతోటి రకరకాల సమస్యలు తీరుస్తున్నానని ప్రజల యొక్క అభిప్రాయం. మళ్ళీ నా అభిప్రాయం, నా గొప్పతనం కూడా అంటే కాదు. పూర్వీకులు హనుమత్ ఉపాసకులు ఉన్నారు మీకు? పూర్వంలో అసలు నాకు తెలియదు, ఉన్నారని కూడా మా వాళ్ళు చెబుతుంటే వినడం. నేను ఎవరిని చూడలే. ఎందుకంటే మా అమ్మగారు, మా తాతయ్య గారు కానీ మా మామగారు అసలు నాకు ఎవ్వరు తెలియదు. మా నాన్నగారు అనేవాడు, ఇలా బలానా ఊళ్ళో మన ఊళ్ళో ఉందిరా ఆంజనేయ స్వామి అనేవాడు. అది ప్రతిష్టాపన చేద్దామని ప్రయత్నం చేశారు. కాకపోతే కుదరక మొత్తం 8 మంది తాతయ్యలు ఉండేవాళ్ళు అంట. అందరూ నెలకొకళ్ళు 2, 3 చొప్పున చనిపోతూ మొదలెట్టారు ప్రతిష్టాపన చేయలేక. అప్పుడు మా మామగారు ఏం చేసిందంటే, అందరూ పోయారని చెప్పి ఆమె భయపడి ఆ ఊరు వదిలేసి వచ్చేసింది. ఏ ఊరండి? పామర దగ్గర కొండిపర్రు. పామర నుంచి గుడివాడ వెళ్ళే దాంట్లో పామర నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. అది వీరాంజనేయపురం అంటారు. మళ్ళీ కొండిపర్రులో కూడా ఆ బజార్ని వీరాంజనేయపురం అని ఏదో అంటారు. ఆమె 1950లోను 55లోను అసలు ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోయింది. మా మామగారు, మా నాన్నగారిని 2 బాబాయిలు ఉంటారు నాకు. ఇంకా మా వంశంలో ఎవరున్నారు ఎవరు లేరు కూడా. అసలు ఎప్పుడు 58, 59 అంటే అసలు నేను 68లో నాకు వచ్చింది కూడా 82. అంటే ఇది జరిగి సుమారుగా 30 సంవత్సరాల తర్వాత కానీ నాకు ఈ శక్తి అనేది భగవంతుడు కల్పించాల. మా తాతయ్యలు వాళ్ళు ఏదో చేసేవారంట, కానీ నాకులాగా పూజలు పునస్కారాలు, యంత్రాలు, మంత్రాలు, ఈ విద్యలు ఏమీ లేవు. ఏదో బ్రాహ్మణం కాబట్టి ఏదైనా కార్యక్రమం ఉండి చేసి మొత్తం పోగొట్టుకుంటూ ఉండేవాడు. పొలాలు గిలాలు బోల్డంత ఉండేవాడు. ఈ రోజైతే 5 పైసలు లేవు, అప్పట్లో ఉండేవి అనేవాడు. మా తరంలో మా నాన్నగారే అనుభవించలే, ఏమీ లేవు మా నాన్నగారికి. అందుకని వాళ్ళ ద్వారా ఆ విద్య వచ్చింది ఏమోనని ఆ శక్తి, ఆ భగవంతుల యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క ఇది మా అమ్మగారు నాన్నగారు చేసుకున్న పుణ్యమైనా కానీ, నా యొక్క అదృష్టమైనా కానీ, మేము 5 మా కుటుంబ సభ్యులం, నేను ఆఖరి వాడిని. ఇది నాకు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం అని నేను ఎప్పుడు కూడా భావిస్తున్నాను. ఇప్పుడు హనుమంతుల విగ్రహం అది ప్రతిష్టాపన అయిపోయిందండి ప్రస్తుతం? అంటే నాకు ఇంట్లో విగ్రహం అది ఏమి ఉండదమ్మా. మీరు చెప్పిన ఊర్లో అవన్నీ ఉంది, చక్కగా వాళ్ళు గుడి కట్టుకున్నారు. అంటే ఇప్పుడు మేము ఆ ఊళ్ళోకి వెళ్ళినా మమ్మల్ని రానివ్వరు. ఎందుకంటే మేము ఎప్పుడు వదిలేసాం కదా. ఎందుకంటే మళ్ళీ వస్తే ఆ స్థలం అవి ఇవి ఏమైనా ఆక్రమించుకుని ఏదో ఉంటుంది కదా, కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా. అసలు మేము వెళ్ళం కూడా. అయితే నేను సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి నేను చక్కగా పూజ చేసుకుంటా. మమ్మల్ని అయితే ఏమనరు వాళ్ళు. ఇంటి పేరిటోళ్ళం కాబట్టి, ఆ ఊరి పేరిటోళ్ళం కాబట్టి మమ్మల్ని ఏమనరు. చక్కగా గుడి కట్టారండి. అది వేరే ఆశ్రమం వాళ్ళు దాన్ని చక్కగా తీసుకున్నారు. ప్రతి శ్రీరామనవమి చేస్తారు, హనుమత్ జయంతి చేస్తారు. అది పొలాలకి వెళ్ళే మధ్యలో ఉంది. ఆ విగ్రహం నుంచి పొలంలోకి వెళ్ళాలి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారంటే చక్కగా విగ్రహానికి, నేను చెబుతుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది. ఆ పొలంలోంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, ఏదో పళ్ళో పొలం చేసుకోవడం. ఆ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కూడా చెక్కుగా స్వామివారి పేరు మీదే ఉంటాయి. ఎక్కువగా షాపులు కానీ అవి కానీ ఉంటాయి. అయితే నేను ఎప్పుడు లోపలికి వెళ్ళి అంత అబ్జర్వేషన్ చేసింది, నేను ఏదో వెళ్తూ 1 గంట ఉంటాను. ఆ గంట చక్కగా స్వామివారి పూజ చేసుకుంటాను. 6 నెలలకు అప్పుడు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఏదైనా మా ఇళ్లలో పెళ్లిళ్ళు శుభకార్యాలు అయినప్పుడు మా వాళ్ళు కూడా వెళ్ళి దండం పెట్టుకొస్తుంటారు. మీరు జ్యోతిష్యం కూడా ఉచితంగా చెప్తారంట కదా? అది భగవంతుడు నాకు ఇచ్చిన విద్య. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా జ్యోతిష్యాన్ని కమర్షియల్ చేయకూడదు. కొన్ని విద్యలు ఉంటాయి అమ్మ. విద్యాదానం అనేది ఒకటి, అంటే చదువు నేర్పేది ఒకటి,
జ్యోతిష్యం చెప్పేది ఒకటి, అంటే మెడికల్గా కూడా ఉంటుంది. కాదు మెడికల్గా అంటే ఇప్పుడు డాక్టర్లు అందరూ మనం కొడతారు, ఎందుకంటే వాళ్ళు చదువుకుని వాళ్ళకి అసలు అది లేకపోతే వాళ్ళ జీవనాధారం కూడా లేదు, ప్లస్ మనం కూడా ఇదవ్వలేం కదా. ఈ రెండు ఏంటంటే వాక్చాతుర్యమే కదా. అంటే వీళ్ళని ఊరికినే చెప్పి వీళ్ళని మాడిపోమని కాదు, మనం ఏ విద్యనైతే మనం పోషించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ విద్య మనల్ని పోషిస్తుంది. నేను ఏమి చెప్పకుండా 82 నుంచి వాటికి 24వ సంవత్సరం సుమారు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అలా చేయబట్టే కదా ఈరోజు దేవుడి దేవుల ఒక పాపులర్ పొజిషన్లోకి వచ్చాను. కీర్తి ప్రతిష్టాపనలు చేర్చుకొని సన్మానాలు చేర్చుకోకపోతే కానీ 10 మందికి ఇవాళ ఈ ఛానల్ వాళ్ళు నన్ను పిలిచి ప్రత్యేకించి మరి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు మరి యాజమాన్య వారు నన్ను గుర్తించి ఇక్కడ పిలిపించి ఇలాంటి కార్యక్రమాన్ని ఇస్తున్నారంటే మరి అది అపూర్వజనం సుకృతమే. అందుకని ముందుగా నేను అసలు ఫస్ట్ చెప్పాల్సిన ఈ యాజమాన్యం వారికి పూర్తి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయాలి. ఈ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సహకరించినందుకు. ఎందుకంటే నా ద్వారా ఇంకో 10 మందికి, మీ ద్వారా కొన్ని 100 మందికి నేను ఉపయోగపడితే ఈ యజ్ఞంలో మీరందరూ పాల్గొన్నట్టే. ₹1 వెళ్ళొద్దనుకో అమ్మ, అందులో 100 పైసలు ఉంటాయి. ఆ రూపాయి నీళ్ళంటే 100 పైసలు మీ 1 పైసా తగినా ₹1 విలువ లేదు. నేను కూడా అలాంటి వాడిని. మరి మీకు జీవనాధారం ఇదేనా గురువు గారు? నేను ఉద్యోగం చేసుకుంటానమ్మా, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. మా ఊళ్ళోనే నేను విజయవాడ దగ్గర నుంచి నూజివీడు వెళ్ళే దారిలో అడవినక్కలం అనే గ్రామం ఉంది. అంటే విజయవాడ 23 కిలోమీటర్లు కుశలవా ఇంటర్నేషనల్ చొక్కపల్లి వారి కంపెనీ ఉంది. అందులో నేను జాబ్ చేసుకుంటాను. నేను జాబ్ ఇప్పుడు 40 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఉంది అయితే రిటైర్ అయిపోతాను. నా జీవనాధారం అదే. దీని మీద నేను ఏమి ఆశించదు. ఎవరైనా ఒక ₹1 ఇచ్చినా అది ఆధ్యాత్మికానికి వచ్చి పెట్టడమే తప్ప నా జలసాలకు కూడా నేనేమి చేయను. నేను చేయడం కాదు, మా మేడం గారు అసలు ఒప్పుకోదు. ఆమె నాకంటే సాత్విక. ఆవిడ ఏదైనా ₹1 వచ్చిందని ఇప్పుడు ఎవరైనా డజన్ అటుపళ్ళు ఇస్తే 12 మందికి పెట్టే రకం అటువంటి వ్యక్తి. అందుకోసం నా భగవంతుడు నాకు అది ప్లస్ అయింది. అంటే మానవ సేవ అలాగే చేస్తే నేను అదే జాబ్ చేసుకుంటామో నాకు ఇప్పుడు ఏదో 30,000 అలా వస్తాయి. ఆ జీవనాధారం జరుగుతుంది. నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్స్ వాళ్ళు నా మీద ఆధారపడే లేదు. ప్రస్తుతం నేను కూడా వాళ్ళ మీద ఆధారపడే వాటి వరకు లేదు. దేవుడు. అందుకే నేను కమర్షియల్ అయితే చేయదలుచుకోలేదు కూడా. భవిష్యత్తులో కూడా నేను రిటైర్ అయినా నాకు జీవనాధారం నా పిల్లలు పోషిస్తారు. పోషించలేదంగా ఆంజనేయస్వామి పోషిస్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలనుకున్నవాడు తీసుకెళ్ళిపోతాడు, ఉంచాలి అనుకున్నవాడు ఉంచుతాడు, పెట్టాలనుకున్నవాడు ఏ మూలన్నా పెడతాడు. మనం భోజనానికి వెళ్ళాము, మనకి రాసి పెట్టి ఉందనుకో, మనం 1000 మనిషి అయినా సరే మనకు అన్ని వస్తువులు అక్కడ పడడం జరుగుతాయి. లేదనుకో ఫస్ట్ కూర్చున్నప్పుడు గ్లాసు నీళ్ళు కంచంలో పడిపోతాయి. ప్రాప్తం ఉండాలి. అది ఉన్నప్పుడు దాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాబట్టి ₹1 గురించి నాకు లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి లేకుండా జీవన విధానం జరగదు. అది కావాలా వద్దని నేను ఆశించను. ఆ భగవంతుడు ఆశించి ఇచ్చాడా ఆనందపడతాను, ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తాను. గురుగారు, ఈ రోజుల్లో సమస్య అంటే లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదా. మరి ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే సమస్యలు ఏంటి? సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది. అందుకే అది మనం వెతకం. అది ఫస్ట్ మనం వెతకకుండా ఏం చేస్తామంటే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది ఒక భయంతో ఏర్పడిపోయి ఈ సమస్యను మనం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సమస్య అనేది చాలా చిన్నది. అసలు సమస్య లేకపోతే మనిషి లేడు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి శాస్త్రం చెబుతాం. ఈ 84 లక్షల జీవరాశులు ఒక మనిషియే ఉన్నత స్థితిలో ఉన్నవాడు. వీడికి ఏంటి, భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు, శక్తిని ప్రసాదించాడు, ఎలా బతకాలని ప్రసాదించాడు, ధర్మాధర్మాలన్నీ కూడా నిర్వర్తించే విధానాన్ని తెలియజేశాడు. మిగిలిన జీవరాశులన్నిటికీ తెలిసిన 3 క్రియలు. ఒకటేంటి, వాడికి ఆకలేస్తే శుభ్రంగా భక్షిచ్చేస్తాయి, మంచిగా చేయడానికి చూడు. వాడికి నిద్ర వస్తే అది చెడు ప్రదేశమా మంచి ప్రదేశమా సోఫా ఉందని ఏం చూడు, హాయిగా పడుకుంటే. వాడి కోరిక పుట్టింది ఒక తారతమ్య భేదాలు లేకుండా అనుభవించేస్తాయి. ఇంకా వాడికి ఏమి ఉండదు కదా. ఒక్క మనిషికి మాత్రం ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే భగవంతుడు, నీకు అన్ని జ్ఞాన పరిజ్ఞానాన్ని నీకు ప్రసాదించాను కాబట్టి నీకు నువ్వు సరిచేసుకునే శక్తి నీకు ఇస్తున్నా, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అనే చెప్పడం కోసమే కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఉండదంటే వాళ్ళు ఇచ్చే సమస్యను బట్టి నేను చెప్తూ ఉంటాను. ఒకడు ఆర్థికంగా వస్తాడు, నాకు వ్యాపారం బాగాలేదంటే అసలు ఆడి జాతకం మీద అసలు వ్యాపారం పెట్టాలని ఇప్పుడు ఇందాక ఎవరో ఫోన్ చేశారు. నేను వచ్చే ముందు 11 సంవత్సరాల నుంచి ఆటోమొబైల్స్లో పనిచేస్తాడంట ఆయన, చెప్పాడు ఆయన. అసలు ఆయనకి లేదు, పెట్టిన కానీ అసలు జాతకంలో లేదు కదా, ఎలా పెట్టారంటే నిజమే గురుగారు సంవత్సరానికి ఒకసారి మారుస్తున్నారండి. అసలు ఆయనకి లేదు. ఆయన పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో చిన్న స్పేర్ పాట్లు ఇలాంటివి సాధారణంగా పెట్టుకోవాలి. అట్లా కాకుండా పెద్ద పెద్ద లారీలు కొంటే అప్పులు ఇవ్వడమే.
ప్లస్ ఒక దెబ్బ తింటున్నప్పుడు రెండోసారి తినకూడదు, జాగ్రత్త పడాలి. అది పడకుండా ఏంటంటే ఇంకోసారి చూద్దామని ఇప్పుడు కొత్త రకం కూడా ఏదో వచ్చింది, కూర్చుని ఆడుకుంటే చాలా లక్షలు వచ్చేసేవి కూడా ఏదో వచ్చింది అని ఏదో అంటారు, నాకు తెలియదు. చాలా దాని గురించి కూడా చెప్తాను నేను ఫ్యూచర్లో. దాని ఎఫెక్ట్ వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు నా దగ్గరికి. అది ఏంటంటే ఉచితంగా రావాలి అనేది ధర్మం కాదు. ఇప్పుడు మీరు ఎంత కష్టపడి వస్తున్నారు, కష్టపడి చేస్తున్నారంటే జీవనోపాధి కోసమే కదా. మరి నేను వచ్చినా కానీ నేనేదో కాస్త పేరు తెచ్చుకుంటే ఇంకో మంచి జరుగుతున్నాను, అంత దూరం నుంచి వచ్చింది అదేగా. కష్టం లేకుండా ఫలితం రాదు. వస్తోంది అంటే నిజంగా వస్తోంది అంటే అది పూర్వజన్మ సుకృతం, కానీ దాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. వస్తోంది కదా అని అనుభవించాను, మళ్ళీ వచ్చేసరికి ఉండదు, వాడేసినట్టే. సద్వినియోగం అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్నప్పుడే అనుభవించాలి అనే థాట్ చాలా మందికి ఉంది. కరెక్టే. అనుభవించాలని చెప్పి కంచంలో 3 రోజులు తినగలుగుతావా? తినలేవుగా. అనుభవించాలి, కరెక్టే. ఎంతవరకు అనుభవించేది అనుభవించాలని. అదేనేది మానవ ధర్మం అనేది ఒకటి ఉంది. అదేంటి, ఒక కుటుంబం ఇచ్చాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక భార్యని ఇచ్చాడు. సంతోషపడాలంటే భార్యతో సంతోషపడాలి, పరవ్యసనాలు ఉండకూడదు. కుటుంబంలో నీ భార్య, నీ పిల్లలు, నువ్వు జీవన విధానానికి ఎలా కావాలో నువ్వు చూసుకోవాలి. నాకు ఉంది కదా అని చెప్పి నువ్వు జలసా చేసావు అనుకోమ్మా, వ్యసనాలకు వెళ్ళావు అనుకో, నీ కుటుంబం లాస్ అవుతుంది, నీకు సమాజంలోకి చెడ్డ పేరు వస్తుంది, ప్లస్ నువ్వు అన్ని విధాలుగా కూడా అప్పటిదాకా సంపాదించిన కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా. ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇవాళ నేను ఏదైనా మాట్లాడను కూడా ఒక చిన్న మాట మాట్లాడడానికి మొత్తం పోయినట్టే. అది ఎవరికి లేదు కదా. లేదు అంటే ఉంది, దాన్ని ఎవరికి వాళ్ళు ఏంటంటే స్వతంత్రంగా ప్రయోగించట్లే. వాళ్ళు నాకేంటి వాడు పోతే నాకేదో, నేను సుఖపడితే చాలు అనేది వస్తుంది. ఇది కలి ప్రభావం. కలియుగంలో కలి ప్రభావం అలాగే ఉంటుంది. కలిపురుషుడు ఎక్కడ ఉంటాడంటే చెప్పింది అదే. ఎక్కడైతే కామ క్రోధ మద లోభాల మధ్య ఎప్పుడు ఎవడైతే దాన్ని విజృంభిస్తాడో వాళ్ళలో ఉన్నట్టే. పరాయి సొమ్ము మీద ఆశపడ్డాం అనుకో, అక్కడ కలి ప్రభావం ఉన్నట్టే. అది ఉంది, దొరికింది. ఇప్పుడు 500 రూపాయలు నోటు దొరికింది, ఇది నాది కాదు, ఎవరికైనా లేని వాడికి ఇచ్చామనుకో, నీకు అందులో 50% పుణ్యం వచ్చింది. నిజంగా పారేసుకున్నవాడికి కావాలంటే 50% పుణ్యం వచ్చింది. అదే నువ్వు తీసుకున్నావు అనుకో, వాడు పడే బాధ నువ్వు పడతావు. ఇక్కడ మైనస్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మైనస్ పాయింటే వస్తుంది, మళ్ళీ ప్లస్ పాయింట్. అదే పుణ్యం అనుకో, హెల్ప్ చేసావు కదా, నీకు తెలియదు, నువ్వు తీసుకెళ్లి దేవుడు ఉండిలో లేదా ఒక పేదవాడికి ఇచ్చావు. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు సంతోషపడతాడు. వాడు సంతోషం పోయినోడికి ఇడికి వస్తున్నాడు. ఆ పోయినోడు ఎందుకు పోగొట్టుకున్నాడు చేసి వాడు బాధ కొంత నిమ్ముతావు. ఇలాంటి ఎన్నో సత్కార్యాలు, ఇలాంటివి ఎన్నో రెమెడీస్ అంటే అదేనమ్మా. ఒక అతను వస్తాడు, దాన్ని నేను 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను, నాకు జాబ్ దొరకట్లేదండి అని అడిగాడు. నువ్వేం చదువుకున్నావు నాన్న అన్న. సరే ఏదో చెబుతాడు, ఎంటెక్ బీటెక్ చదువుతాను. నీకు ఏ ఉద్యోగం కావాలంటే ఏదో డైరెక్టర్ ఉద్యోగం కావాలా లేదా పోస్ట్ కావాలని అడుగుతాడు. అది ఎలా వస్తుంది? ఫస్ట్ నువ్వు కింద నుంచి ఏదైనా ప్రయత్నం చెయ్యాలి. అసలు ఖాళీ ఉండకూడదు. నిజంగా రాకపోతే ఓకే, మనం ప్రయత్నం చేయకుండా రాలేదంటే ఎట్లా కుదిరిద్ది? లేదా ఒకేసారి 1,00,000 రూపాయల శాలరీ రావాలంటే రాదు కదా. దానికోసం ఏంటంటే నేను ఆ ఉద్యోగం కోసం నువ్వు బలానా దైవాన్ని నమ్మకం, ఇష్ట దైవం ఏదైతే ఉంటుందో అది మనకి 3 కోట్ల మంది దేవతలు, 4 హిందువులు, ఏదో ఒక దైవాన్ని నమ్ముకోవాలి. ఒక వినాయకుడి గుడికి వెళ్ళి రోజుకు ఒక 21 ప్రదక్షిణం చేయి. వివాహం కావట్లేదా, సంతానం కలగట్లేదా, ఉద్యోగం రావట్లేదా, ప్రమోషన్ రావట్లేదా, లేకపోతే వైవాహిక రకరకాల సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా చేయించుకుంటే ఆ జ్యోతిష జాతక ప్రకారం చూపించుకుని మనం ఆ పూజా కార్యక్రమాలు చేసుకోలేదనుకోమ్మా, మనకి చేత కావట్లా, మనకి ఓపిక ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా కూడా మనకి చేతనైనది నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పేదాన్ని ఆయన ఏదో సింపుల్గా చెప్పాడు అని తీసేయకుండా నమ్మకంతో చేస్తే అవుతుంది. ఈ నమ్మకానికి కూడా నీకు చిన్న సూత్రం చెప్తా. అసలు నమ్మకం అనేది ఎందుకు ఉండాలి అనేది పూర్వశాస్త్రంలో ఒక మహానుభావుడు చెప్పిన చిన్న పెట్టె కాదు, 1 సెకండ్ వస్తుంది అంతే. చెప్పండి. ఒక ఊళ్ళో నాలాంటి సాధువే వచ్చాడు. అంటే నేను సాధువుని కాదు అమ్మ, నాలాంటి ఆయన ఒక ఆయన వచ్చాడు ఆ ఊళ్ళోకి. వస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయన పాదాలు నమస్కారాలు పెడుతున్నారు, వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు, అన్నీ బాగానే ఉంది. సరే అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ ఒక గొర్రెలు కాసే వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన కూడా నమస్కారం పెట్టాడు, అన్నీ చేశాడు. అయ్యా నాకు సమస్యలు అయితే ఏమీ లేదు, నేను భగవంతుని ఏమి స్మరించుకోలేకపోతున్నా, నోరు కూడా తిరగట్లేదు, దేవుడి పేరు చదవడానికి కూడా, నాకు ఏదైనా చెప్పండి సార్ అన్నాడు గురువు గారు అన్నాడు. ఆయన అన్నాడు, ఏం చెప్తా నోరు తిరగట్లేదు అంటున్నాడు కదా, ఏం చేద్దాం, అసలు వదలట్లా కానీ మీరు చెప్తే వదిలితే లేకపోతే కాళ్ళు పట్టి కూర్చున్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన,
అది ఇక్కడ ఇది అక్కడ అనుకోని అన్నాడు. అది ఇక్కడ ఇది అక్కడ అనుకోని ఆయన అన్నాడంట. అనేసి ఇక గురువుగారు ఊళ్ళమ్మలో వెళ్ళిపోయాడు. ఈయన రోజు గొర్రెలు కాసుకుని చెట్టు కింద కూర్చుని ఇదే జపం చేస్తూ మొదలుపెట్టాడు. ఆ జపానికి బలం వచ్చేసింది, అది అక్కడ ఇది ఇక్కడ అనేటికి బలం వచ్చింది. సరే మళ్ళీ కొన్నాళ్ళ మళ్ళీ గురువుగారు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ పూజలు పునస్కారాలు చేస్తారు. లాస్ట్ వచ్చి అయ్యా గురువుగారు మీ మంత్రం చాలా పని చేసిందంటే ఈయన నవ్వాడంట. నేను చెప్పిన మంత్రం పని చేయడం ఏంటరా బాబు, అమ్మో చాలా పని చేసిన గురువుగారు మీరెంత మారుతుందో అది ఇది అని చెప్పి కాళ్ళు గడిగాడ చేసి అంటే నన్ను పరీక్షించండి అన్నాడంట. ఏంటని పరీక్షించమంటున్నాడని చెప్పి అక్కడ పెద్ద బండరాయి ఉందంట. నాన్న దాన్ని ఇక్కడ అంటా నువ్వు అన్నాడంట. అనగానే అది ఇక్కడ అన్నాడంట. రాయి వచ్చి గురువుగారు పాదాల దగ్గరికి వచ్చి ఆగింది. గురువుగారు కంగారు పడ్డాడు, అయ్యో నన్ను ఎత్తి మీద పెట్టమలేదు, నన్ను ఎత్తి మీద పెట్టమంటే నేను అయిపోయాడు అనుకుని. అంటే నమ్మకం, ఆ గురువు చెప్పే ఒక్క చిన్న వరుడిని అది దైవబలంగా భావించి ఎంత నమ్మకంతో అతను ముద్రించాడో, అలా కనుక ఏదైనా ఒక సమస్య మనం చెప్పినప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని మనకి వాళ్ళు జరగల ఏమంటే చేశానండి 2 వారాలు ఏంది జరగలేదండి. 2 వారాలు కాదు 4 వారాలు పడుతుంది. 3 రోగాలు కొన్ని వారాలు పడతాయి. మేము కూడా దేవుళ్ళని కాదు, నేను కూడా మామూలు వాడిని. నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనోబలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అసహనం పోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానివల్ల బలం పెరిగిందనుకో మనం చేయగలగచ్చు. ఈ బలం నేను మోయలేను నువ్వు ప్రయత్నం చేయన్నా ఇంకో కొంచెమైనా లేపచ్చుగా, అలా జరుగుతుంది. ఆ గురువుగారు ఏమన్నాడు, బాబు ఇది అక్కడ పెట్టించారు బాబు లేనిపోనుకోవాలి ఎందుకు అన్నాడు. మళ్ళీ ఆ గురువుగారు అప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టించాడు. అప్పటి నుంచి కూడా ఏంటంటే అది శాస్త్రానికి చెప్పినా కానీ ఆ నమ్మకానికి ఉన్న బలం ఉంటుంది. అందుకని ఎవరికైనా సరే నేను చెప్పేదాని మీద నమ్మకం ఉంచుకోండి. నేను కూడా ఏం దేవుడు కాదు, లేకపోతే నేను ఏదో చెప్పేసినంత మాత్రాన వేలు జరిగిపోతానో లేకపోతే ఏదో అపూర్వమైన సృష్టి జరుగుతుందని చెప్పను. కానీ నీ నమ్మకం ఉందంటే నేను చెప్పక్కల నువ్వే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చేసేవాడినమ్మా, నేను చేసేదే చెప్తా. నేను ప్రతిరోజు వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి వారి గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తాను ఇప్పటికీ. ఇలా ఏదైనా ఎటైనా వస్తే 1-2 రోజులు కుదరకపోతే తప్ప ప్రతిరోజు కూడా సంధ్యావందనం, రామం, హనుమం, అష్టోత్తరాలు జపాలు చేసుకోవడం, ప్లస్ గుళ్ళోకి వెళ్ళడం. పొద్దునే 4:30-5కి లేస్తాం. ఈ స్నానం చేసి కార్యక్రమాలను చేసానికి 8 అవుతుంది. ఏదో మా సహధర్మదాన్ని శుభ్రంగా ఏదో కాఫీ టీ ఏదో ఇస్తుంది, తాగుతాను, డ్యూటీకి వెళ్ళిపోతాను. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు వచ్చాక ఏదో మహానివేదన అంతా పెడుతుంది, భోజనం చేస్తాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి స్నానం చేసి కాస్త దీపారాధన చేసుకుంటాం. ఈ లోపల ఎవరో ఒకళ్ళు వస్తారు. 9:30 ఇంటి తెగించి రాత్రి 11:30 వరకు ఏదో ఫారెన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, ఏదో సమస్య మీద వస్తూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే రకరకాల లోకల్లో వాళ్ళే, ఇక వాళ్ళకి ఏం తెలుసో తెలియదు. ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా అనడానికి లేదు. నమ్మకంతో చేసేవాళ్ళు కొంతమంది, నేనేం చెప్తాను చేసేవాళ్ళు కొంతమంది, వాళ్ళ బాధల్లో ఉండి ఆన్లో ఉండి చేసేవాళ్ళు కొంతమంది. అబ్బో ఎన్ని సమస్యలు ఉంటాయి అక్కడ. నేను పాపం ఏమన్నా, ఎందుకంటే ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు. వీడు ఓర్పుగా చెబుతాడా, నేర్పుగా చెబుతాడా, అహంభావంతో చెబుతాడా, కోపంతో చెబుతాడా, ఇసుకతో చెబుతాడా, నేను అదే అనుకుంటా. అంతేగాని వాళ్ళు ఏదో 1-2 సార్లు ఇచ్చారు కదా అని కూడా చెప్పడం. ఒకవేళ అలాంటి టెంప్టేషన్ నాలో ఏర్పడ్డా వితిన్ సెకండ్స్లో మార్చుకుని, అలా కాదమ్మా ఇలా చేయండి అమ్మా, మీరు ఏమనుకోవద్దు, నేను 1-2 సార్లు చెప్తాను, కోపం తెచ్చుకోవద్దు, మళ్ళీ అమ్మడే నేను సమర్థించి చెప్తాను. అది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరం.